హాయ్ అండి. సంపూర్ణ వాసి స్వాగతం. అందరికీ ధన్యవాదములు. ఈవేళ మాఘపురాణము 11వ అధ్యాయము చెప్పుకుందామండి. మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకనుడి జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వలన మార్కండేయుని మొదలగు వృత్తాంతమును వివరించాడు. మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుము అనే వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుకున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను అందుకుంటున్నాడు. కుమార, నీవు పసితనం నందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చేత అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతగానో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పిరి. అటులా 15వ సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకి తల్లిదండ్రులకు ఆందోళన, భయము ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలనని తలచి మహారుషులందరకు ఆహ్వానము పంపించినారు. మునీశ్వరులు, గురువరులు మొదలగు వారందరూ కూడా మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు ఆనందం పొంది అతిథి సత్కారములు చేశాను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కరించాడు. అటులనే వశిష్ఠుల వారికి కూడా నమస్కరించగా అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు అట్లు ఎందుకు వారించుచున్నారు? దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినముల్లోనే మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని చెప్పి దీవించారు కదా, మరి అది ఎట్లా ఆగుతుంది? అతని ఆయుర్దాయము 16 ఏళ్లే కదా, ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుతున్నారు కదా, పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు 1 సంవత్సరమే జీవించును కదా అని అన్నాడు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ కూడా చాలా విచారించిరి. చిరంజీవిపై వర్ధిల్లుమని దీవించినందుకు వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి, మునిసుత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్దాం పదండి అని పలికి తన వెంట ఆ మార్కండేయుని తీసుకొని వెళ్ళారు. మునీశ్వరుల ఆగమనకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబొచ్చి కొంత తడబడి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వచ్చా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సేవించుచుండుము. నీకు ఏ ఆపద కూడా కలగదు. కాన ఇట్లు చేయుము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను. అనుజ్ఞమ్మని కోరగా మృకండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటునకు ఇష్టము లేక దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపం వద్ద ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవలు శివలింగముగడనే యుండెను. 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని
తెమ్మండి అని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని వద్దకు వచ్చేసరికి భటులు ఆ సమీపనందు నిలబడలేక పోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోతున్నారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకు ఓర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమంతను యమునకు చెప్పారు. యముడు ఆశ్చర్యపోయి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశమును విసరను. మార్కండేయుడు కన్నులు తెరచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకొని పోవ సిద్ధముగానున్నాడని మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించేసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుట అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధములుగా ప్రార్థించి జటధారి కోపమును చల్లార్చి, మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదులకు మార్కండేయునికి 16 ఏళ్ళు మాత్రమే ఆయువు నిశ్చితుడు కదా, మరి అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీటుకు వచ్చెను. మరి మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి, అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. కాన మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల ధరకి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఈ మాఘపురాణము వినండి, వీలైతే చదువుకోండి, లేకపోతే మీరు యూట్యూబ్లో వాటిల్లో కూడా వస్తూ ఉంటుంది, చదవండి, వినండి, ప్రార్థించండి, నదులలో స్నానం చేసి రండి. అన్ని విధాల మీకు ఏది అందుబాటులో ఉంటుందో దానిని మీరు తప్పనిసరిగా చేయండి. ఈ మాఘమాసంలో చేస్తే చాలా మంచిదండి. మనం చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే పోవటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 11వ అధ్యాయము పూర్తి అయిపోయింది. మరలా 12వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. అందరికీ ధన్యవాదములు.